నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. ది మండపేట ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ డే వేడుకలు పట్నంలో ఘనంగా జరిగాయి. స్థానిక బ్రాహ్మణ సత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సభ్యులంతా చేరి కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. యూనియన్ అధ్యక్షులు గంగుమళ్ళ వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు చెక్కా రాంబాబు మాట్లాడుతూ, డార్క్ రూమ్ ఫోటోగ్రఫీ నుంచి డిజిటల్ ఫోటోగ్రఫీ వరకు మన రంగం ఎంతో అభివృద్ధి చెందిందని, ఈ రంగంలో జరుగుతున్న మార్పులను ఫోటోగ్రాఫర్లు అందిపుచ్చుకోవాలని సూచించారు. సభ్యులంతా స్నేహభావంతో ముందుకు పోవాలని హితవు పలికారు. అనంతరం మండపేట నియోజకవర్గం ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావును కలిసి అభినందనలు తెలిపి దుస్సాలువాలతో సత్కరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా తమ యూనియన్కి స్థలం కేటాయింపు చేయవలసిందిగా కోరిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జిన్నూరు సాయిబాబా, చింతా బాబుల్ రెడ్డి, చెర్ల శ్రీనివాస్ రెడ్డి, గుర్రాల కృష్ణ మరియు సభ్యులు పాల్గొన్నారు. ఎక్కడ లేదు మీకు ఏమైనా పని అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మీరు ఆపితే మాట్లాడతాం. సభ్యులకు, బంధువులకు, మిత్రులకు 186వ ఫోటోగ్రఫీ డే సందర్భంగా వారందరికీ కూడా మా శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అందరికీ తెలిసిందే, ఎంసీ బాబురే గారి పుణ్యమూర్తి ఫోటోగ్రఫీని వారు కనుగొనడం జరిగింది. ఫ్రాన్స్ దేశస్థ లేని వారు ఆ ప్రభుత్వానికి 1938 సంవత్సరంలో అందిస్తే 1939లో ప్రభుత్వానికి ఫోటోగ్రఫీ గురించి చేయడం జరిగింది. అలాగే 1939లో ఫ్రాన్స్ దేశంలో ప్రభుత్వం గుర్తించి మనకి ఆగస్టు 1939 ఆగస్టు 19 ఫోటోగ్రఫీ డేగా మనని ఆ రోజు మనకి అనౌన్స్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మనం అందరం అది ఒక పండుగగా మనం సంఘంలో జరుపుకుంటున్నాం. మనం మన గురువుల్ని తల్లిదండ్రులై మనం ఎలా పూజిస్తామో మన గురువుల్ని అందరినీ కూడా మర్చిపోకుండా, మనం భిక్ష పెట్టిన గురువుల్ని మర్చిపోకూడదు. వాళ్ళని కూడా ఈరోజు మనం గౌరవించుకోవడం మనకి ఆనవాయితీగా వస్తుంది. ఈ రోజుల్లో డార్క్ రూమ్ నుంచి ప్రింటింగ్ మనం చేసేవాళ్ళం. ఎన్నో కష్టాల నుంచి ఈరోజు డిజిటల్ మీడియా, టీవీ, టెలివిజన్, సినిమా ఎన్ని రంగాలు కూడా చాలా అభివృద్ధి చెంది ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఏఐ దాంట్లోకి ప్రవేశపెట్టారు. ముందు ఇది ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. అందరూ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ అన్ని టెక్నాలజీని అందిపుచ్చుకుని కాలంతో పాటు మనం కూడా అప్డేట్లో ఉంటూ అన్నీ నేర్చుకుంటూ, కస్టమర్స్ కూడా ఫోటోగ్రఫీ అందుబాటులో వచ్చింది కాబట్టి మనం వారికి ఏదైనా సమాధానం చెప్పాలన్నా ఏం చేయాలన్నా వర్క్షాప్స్ అందరూ కూడా ఫాలో అయ్యి